దేవుని నామంలో మీ అందరికీ నా 2 వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికి కూడా యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామంలో ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఒక అద్భుతమైన వర్తమానాన్ని మీ ముందర తీసుకురావడానికి నేను ఎంతగానో ఆనందపడుతున్నాను. ఈస్టర్ అన్న మాట వినగానే చాలామందికి ఈస్టర్ ఎగ్స్ గుర్తొస్తాయి. కొంతమందికి ఇది ఒక పండగలా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. కానీ అసలు ఈస్టర్ వెనకాల ఉన్న అర్థం ఏంటో మనం నిజంగా తెలుసుకుంటే కనుక మన జీవితం రూపాంతరపరచబడుతుంది. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కనుక ప్రతి ఆదివారం కూడా పునరుత్థాన దినం కింద మనందరం సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు అని అంటే కనుక యేసుప్రభు వారు గుడ్ ఫ్రైడే రోజున చనిపోయి 3 రోజులు సమాధిలో ఉండి తర్వాత 3వ రోజున ఆయన తిరిగి లేచాడని మనందరం నమ్ముతున్నాం. ఈ యొక్క సత్యము ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ ఫ్యాక్ట్. చరిత్రలో ఇది ప్రూవ్ చేయబడిన ఫ్యాక్ట్. ఇది ఎవరు కాదనలేనిది. ఇది ఎందుకు అని అంటే కనుక యేసుక్రీస్తు వారు చనిపోయి మళ్ళీ తిరిగి లేచారని అనేక మంది ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. ఈరోజు వర్తమానంలో మనం ఏం నేర్చుకోబోతున్నాం అని అంటే కనుక యేసు ప్రభు తిరిగి లేవడం వల్ల నా జీవితాల్లో ఏం జరిగింది, బైబిల్ ఏం చెప్తుంది అనే విషయాలు మనం తెలుసుకుంటే మనము ఈ లోకంలో జీవించేటప్పుడు వేరే ఉద్దేశంతో మనం జీవించగలుగుతాం. పరలోక సంబంధమైన జ్ఞానంతో మనం జీవించగలుగుతాం. బై ది వే, బైబిల్లో యేసు ప్రభు వారు మొట్టమొదటి వ్యక్తి కాదు. తిరిగి లేపబడిన వ్యక్తిలో యేసు ప్రభు మొట్టమొదటి వ్యక్తి కాదు. ఆల్మోస్ట్ 10 మంది తిరిగి లేచారు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కనుక అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, రైట్? ఈ ఎగ్జాంపుల్స్లో యేసు ప్రభు వారు మొట్టమొదటి వారు కాదు. లాజర్ను తిరిగి లేచాడు దేవుడు. అలాగే దోర్కాని తిరిగి లేపాడు పేతురు, రైట్? యాయిర్ కుమార్తెని తిరిగి లేపాడు దేవుడు. పాత నిబంధన గ్రంథంలో మీరు చూస్తే కనుక సారెపతి విధవరాల్లో ఉన్న కొడుకుని తిరిగి లేపాడు. అలాగే షున్నమైట్ ఉమెన్ యొక్క కొడుకుని తిరిగి లేపాడు. ఎలీషా చనిపోయిన తర్వాత తన యొక్క పార్థిక దేహము ఒక సైనికుడు తగిలితే అతను తిరిగి లేపబడ్డాడు. నాయిన్లో ఆ విధవరాలి యొక్క కుమారుని దేవుడు తిరిగి లేపాడు. ఇలా చూస్తే కనుక ఆల్మోస్ట్ యేసు ప్రభు వారి యొక్క పునరుత్థానం కలుపుకుంటే ఇంచుమించు 10 మంది చనిపోయి మళ్ళీ తిరిగి లేపబడ్డారు అన్న విషయాన్ని మనం గమనించగలుగుతాం. ఇలాగ బైబిల్లోనే కాదు కానీ ప్రపంచం అంతటా చూసుకుంటే అనేక మంది తిరిగి లేపబడ్డారు. మరి చనిపోయిన వారు తిరిగి లేపబడితే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేపబడ్డానికి వీళ్ళందరికీ పెద్ద వ్యత్యాసం ఏముంది? చాలా మంచి ప్రశ్న అడిగారు. దీనికి సమాధానం ఏంటి అని అంటే కనుక ఈ చనిపోయిన వారు ఎవరు కూడా చనిపోక ముందర మేము 3వ రోజున తిరిగి లేస్తామని ఎక్కడా చెప్పలేదు. యేసు ప్రభు వారు ఒక్కరే చాలా ధైర్యంగా విశ్వాసంతో అతను ఏమన్నాడంటే, ఇదిగో నేను చనిపోతాను, 3వ రోజున మళ్ళీ నేను తిరిగి లేస్తానని చెప్పాడు. హల్లెలూయా. దేవుడి నామానికి వందనాలు కలుగును గాక. ఇదెంతో ఆనందకరమైన వార్త. ఎందుకని అంటే కనుక ఎవరన్నా ఒక వ్యక్తిని మనం గాఢంగా ప్రేమించినట్లయితే ఆ వ్యక్తి గురించి మనం చనిపోవడానికన్నా సిద్ధపడతాం. చాలా అద్భుతమైన విషయం. కానీ చనిపోయిన మనం తిరిగి మళ్ళీ లేవగలుగుతామా? ప్రశ్నార్థకమే. ఎందుకు అని అంటే కనుక దేవాది దేవుడు మనుష్య రూపంలో వచ్చిన యేసుక్రీస్తు తప్ప ఇంకెవరు ఇటువంటి పని చేసి చూపించలేదు. మనం చూసుకున్నట్లయితే కనుక కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12 నుంచి 20 వచనాలు మనం చదువుకుందాం. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుత్థానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. క్రీస్తును లేపినని ఆయన గూర్చి మేము సాక్ష్యము చెప్పుచున్నాము కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులముగా అగపడుచున్నాం. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకను మీ పాపంలోనున్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవితకాలం మటుకే మనం క్రీస్తు యందు నిరీక్షణ ఉంచిన వారమైతే మన మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణం వచ్చిన కనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగాను. ఈ యొక్క ప్యాసేజ్ మనం చూసుకుంటే కనుక అపోస్తలుడైన పౌలు ఇందులో అనేకమైన విషయాలు చర్చిస్తున్నాడు. ఈరోజు నాకు మెసేజ్ యొక్క సారాంశం ఏంటి అని అంటే కనుక వాట్ ఆర్ ది గిఫ్ట్స్ ఆఫ్ రిజరెక్షన్. ఈ యొక్క పునరుత్థానం వల్ల నా జీవితంలో ఏం జరిగింది అన్న విషయాన్ని నేను గమనించాలనుకుంటున్నాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక కేసు ప్రజెంట్ చేస్తున్నాడు. ఏంటి అని అంటే కనుక యేసు ప్రభు తిరిగి లేకపోతే మీకు అది జరగలేదు, మీకు ఇది జరగలేదు అని అతను చెప్తున్నాడు. మొట్టమొదటిగా 14వ వచనంలో మనం చూసినట్లయితే కనుక అతను ఏమంటున్నాడంటే, మృతుల పునరుత్థానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు.
ఈస్టర్ నువ్వు సెలబ్రేట్ చేసుకున్నట్లయితే కనుక ఒకనొక రోజు నువ్వు చనిపోతే మళ్ళీ తిరిగి లేస్తావు, నీకు నమ్మకం ఉందా లేదా? రైట్. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ బట్ అవర్ రిజరెక్షన్ ఆల్సో. మనం కూడా ఒకనొక రోజు చనిపోతే తిరిగి లేపబడతా ఉండడానికి సాదృశ్యంగా యేసు ప్రభు యొక్క మరణము పునరుత్థానము పరిశుద్ధాత్మ దేవుడి బైబిల్ గ్రంథంలో రాయించాడు. యేసు ప్రభు వారు చనిపోయి మళ్ళీ తిరిగి లేపబడ్డాడంటే మనం కూడా ఒక రోజు చనిపోయి మళ్ళీ తిరిగి లేపబడతాం అన్న విషయం మనం గమనించాలి. కానీ ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, ఒకవేళ మీరు పునరుత్థానం గురించి నమ్మకపోతే 14వ వచనం, క్రీస్తు కూడా లేపబడలేదు. చాలామంది యేసుప్రభుని రక్షకుడు నమ్ముతారు, యేసుప్రభు అద్భుత కార్యాలు చేస్తారని నమ్ముతారు, యేసుప్రభు స్వస్థపరుస్తాడని నమ్ముతాడు, లేకపోతే యేసుప్రభు నాతో పాటు సదాకాలం ఉంటారని నమ్ముతారు. కానీ యేసుప్రభు ఒక రోజు నిన్ను కూడా తిరిగి లేపుతాడు నువ్వు చనిపోయిన తర్వాత అన్న విషయం మనం నమ్మాలి. ప్రతి క్రైస్తవుడి యొక్క హక్కు ఇది. 15వ వచనం, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయ ప్రకటన అంతా అర్థమే. అంటే ఈ సువార్త అంతా కూడా వ్యర్థమేనండి. మనం చేసే సువార్త అంతా కూడా ఇక రిజరెక్షన్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇదంతా వృధా. మరి యేసుప్రభు నిజంగా చనిపోయి తిరిగి లేచాడని మీరు నమ్ముతున్నారా? నమ్మాలి. ఎందుకు అని అంటే కనుక ఇదే మన క్రైస్తవ జీవితానికి కేంద్ర బిందువు అవుతుంది. యేసుప్రభు యొక్క శిలువ మరణము, 3 రోజులు సమాధిలో అతను ఉండబడ్డము, 3వ రోజున అతను తిరిగి లేవడము అనేది ప్రతి క్రైస్తవుని విశ్వాసానికి కూడా కేంద్ర బిందువు అయింది. క్రీస్తుని లేపెనని ఆయన గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. అంటే మనం చెప్పే సాక్ష్యం అంతా దేనిపైన ఆధారపడి ఉందనంటే క్రీస్తు యొక్క పునరుత్థానం మీద ఆధారపడి ఉంది. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయన లేపలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులముగా అగపడుచున్నాం. ఒకవేళ పునరుత్థానం లేదని అనుకుంటే కనుక మనం చెప్పే సాక్ష్యం అంతా అబద్ధ సాక్ష్యం అంటున్నాడు. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. 17వ వచనం, క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకమును మీ పాపములోనే ఉన్నారు. అంటే మనం పాపాలు క్షమించబడాయని నమ్మాలి అని అంటే యేసు ప్రభు తిరిగి లేచాడని నమ్మాలి. సో ఇది ఒక స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ మాట, స్ట్రాంగ్ కేసు ప్రజెంట్ చేస్తున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు. ఎందుకు అని అంటే కనుక ప్రతి క్రైస్తవుడు కూడా ఈ యొక్క విశ్వాస సహితమైన సత్యాలు మనం నమ్మాలి. కొన్నిసార్లు ఈ ప్రపంచంలో మనం జీవించే కొలది మనకి ఏమనిపిస్తుంది అంటే, కొన్నిసార్లు ప్రశ్న వస్తూ ఉంటుంది, ఎన్ని కష్టాలు శ్రమలు గుండా మనం వెళ్తున్నప్పుడు అసలు నిజంగా యేసుప్రభు చనిపోయాడంటావా మన గురించి? అసలు నిజంగా యేసుప్రభు ఉన్నాడంటావా? అసలు నేను నిజంగా నమ్ముతుందంతా నిజమేనంటామా? ఈ ప్రశ్నలు మనలో ప్రతి ఒక్కరికి వస్తాయి. దీనికి సమాధానం ఎలా ఇవ్వాలి అని అంటే కనుక దేవుని యొక్క వాక్యంలో నుండే మనం ఇవ్వాలి. గుడ్డిగా నమ్మమని నేను చెప్పట్లేదు. ఎందుకనంటే కనుక ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అ హిస్టారికల్ ఫ్యాక్ట్. ఇది ఎవ్వరూ కాదనలేని సత్యం, చరిత్రలో జరిగిన విషయం ఇది. రైట్. సో 18వ వచనం మనం చూసుకుంటే కనుక క్రీస్తునందు నిద్రించిన వారును నశించరు. ఒకవేళ యేసుప్రభు తిరిగి లేవకపోతే అప్పటి వరకు యేసుప్రభులో నిద్రించిన వాళ్ళందరూ కూడా దే హ్యావ్ గాన్ అబేస్. అంటే వాళ్ళందరూ నశించిపోయినట్టే లెక్క. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మనకు తెలియదు. కానీ బైబిల్ గ్రంథం అలా చెప్పట్లేదు. యేసుప్రభు తిరిగి లేచాడు. అందుకని ఇది మనకి చాలా శుభప్రదమైన వార్త. రైట్. ఇవన్నీ నెగిటివ్ టెన్స్లో ఉన్నాయి. ఇతను చెప్తున్న మాటలన్నీ చూసుకుంటే కనుక నేను చేసే సువార్త నిరర్ధకము, నేను ఇంకా పాపంలోనే ఉన్నాను, నా విశ్వాసం నిరర్ధకము, క్రీస్తులో చనిపోయిన వారు ఎవరు తిరిగి లేవలేదు, ఇవన్నీ నెగిటివ్ సెన్స్. ఇవన్నీ పాజిటివ్ సెన్స్లోకి తీసుకొద్దాం ఇప్పుడు. రైట్. దీస్ ఆర్ ద గిఫ్ట్స్ ఆఫ్ రిజరెక్షన్. మొట్టమొదటిది 14వ వచనం మనం చూసుకుంటే కనుక యేసు ప్రభు చనిపోయాడు కనుక నా పాపాలు క్షమించబడ్డాయి. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ ట్రూత్. కొన్నిసార్లు మనం క్షమించుకోలేం, మనం చేసిన పాపాలను మనమే క్షమించుకోలేం. కానీ యేసు ప్రభు ప్రతి పాపిని కూడా క్షమించాడు. మన పాపాన్ని అంతటిని కూడా ఆయన పైన వేసుకున్నాడు. ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ ఫ్యాక్ట్ అగైన్. ఎందుకు అని అంటే కనుక శిలువ మరణం ఆయన అనుభవించాడు. మన యొక్క ఈ బాధని, ఈ యొక్క పాపాన్ని, పాపపు జీవితంలో మనం జీవించకుండా ఉండాలి అని అంటే కనుక యేసు ప్రభులో మనం విశ్వాసము పెట్టుకోవాలి. సో ద నెంబర్ 1 గిఫ్ట్ దట్ జీసస్ ఈస్ గివింగ్ us ఈజ్ అవర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. నా యొక్క పాపాలు క్షమించబడ్డాయి. రెండో విషయం మనం చూసుకుంటే కనుక నా యొక్క విశ్వాసము ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ స్ట్రాంగ్ ఫౌండేషన్స్. సడలిపోయే విశ్వాసం కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అనుమానాలు వచ్చినా సడలని విశ్వాసం పైన నా జీవితాన్ని నేను కట్టుకుంటున్నాను. మై ఫెయిత్ ఈజ్ స్ట్రాంగ్. ఎందుకు అని అంటే కనుక యేసు ప్రభు తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు కనుకనే ద రిజరెక్షన్ ఈజ్ ఎ ప్రూఫ్ ఆఫ్ మై ఫెయిత్. ఈ యొక్క పునరుత్థానమే నా విశ్వాసానికి ప్రూఫ్ అయి ఉంది. అవర్ ఫెయిత్ ఈజ్ వెల్ ఫౌండెడ్. ఈ పునరుత్థానం జరిగింది కనుకనే నా యొక్క విశ్వాసానికి పునాది ఎవరు అని అంటే కనుక యేసు ప్రభు వారి యొక్క పునరుత్థానం. నెక్స్ట్ టైం విశ్వాసం మనం ఆన్ ది లైన్లో పెట్టాల్సి వచ్చింది. ఏ విషయమైనా నమ్మకం పెట్టాల్సి వచ్చింది క్రీస్తు పైన. మనం ఏ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే కనుక చనిపోయిన యేసు ప్రభు వారిని తండ్రి తిరిగి లేపాడు.
ఆయన పునరుత్థాన శక్తితోటి యేసు ప్రభు వారిని తిరిగి లేపాడు కనుక నా యొక్క విశ్వాసం కూడా నా జీవితంలో పనిచేస్తుంది. ఈ పాయింట్ దగ్గర మనం వెళ్ళాలి. దిస్ షుడ్ బికమ్ అవర్ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్. కొన్నిసార్లు కష్టకాలంలో మనం ఉంటాం, డ్రై సీజన్స్లో మనం ఉంటాం, కొన్నిసార్లు దేవుడు చాలా దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అటువంటి సీజన్స్లో మనం దేనిపైన ఫోకస్ చేయాలి అని అంటే కనుక యేసు ప్రభు వారి యొక్క పునరుత్థానం పైన. ఈ పునరుత్థానం ఎప్పుడు మన కళ్ళ ముందర కదలాలండి. ఎందుకనంటే కనుక దిస్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ ఫెయిత్. యేసు ప్రభు యొక్క మరణము, 3 రోజులు సమాధిలో ఉండడం, 3వ రోజున తిరిగి లేవడము, పునరుత్థానము, ఇదే మన మైండ్లో ఎప్పుడు ఉండాలి. ఇంకొక విషయం, దేవాది దేవుడు చేసిన గొప్ప అద్భుత కార్యాల్లో అన్నిటికంటే ద మోస్ట్ పవర్ఫుల్ మిరకల్ ఏంటో తెలుసా? కోర్స్ చాలా ఉన్నాయి, బట్ దిస్ ఈజ్ మై ఒపీనియన్. ఎందుకు అని అంటే కనుక చనిపోయిన యేసు ప్రభువారు తన సొంత కుమారుణ్ణి తిరిగి లేపడానికి తండ్రి అయిన దేవుడు తన దగ్గర ఉన్న శక్తి మొత్తాన్నంతటిని కూడా వాడాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద రిజరక్షన్ పవర్. అదే పునరుత్థాన శక్తి. తన కుమారుని లేపడానికి తండ్రి అయిన దేవుడు ఏ శక్తి అయితే వాడాడో మనలో ఇప్పుడు ఆ శక్తి ఉంది. ఆమెన్. నమ్మనట్లయితే గట్టిగా స్తోత్రం చెప్దాం. ఎందుకు అని అంటే కనుక వీఆర్ బేసింగ్ అవర్ ఫెయిత్ ఆన్ ద ఫ్యాక్ట్ ఆఫ్ రిజరక్షన్. యేసు ప్రభువారు తిరిగి లేచారు అన్న సత్యం పైన మన ఫెయిత్ని మనం బేస్ చేసుకుంటున్నాం. ఆమెన్. సో తన సొంత కొడుకుని తిరిగి లేపాడు కనుక నా జీవితంలో విశ్వాసహితమైన నిర్ణయాలు నేను ఎప్పుడైతే తీసుకుంటానో ఐ విల్ బి అలైవ్, ఐ విల్ నాట్ బి డెడ్ ఎనీమోర్, రైట్. రెండవది ఏంటి అని అంటే కనుక నా విశ్వాసం ఇట్ ఈస్ వెల్ ఫౌండెడ్. సరి అయిన పునాదులపైన నా విశ్వాసాన్ని నేను వేసుకున్నాను. మూడో విషయం, 15వ వచనం మనం చూసుకుంటే కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 15వ వచనం, అపోస్తలులు దేవుని యొక్క పనికి వాళ్ళు విశ్వాసులై ఉన్నారు, వాళ్ళు సాక్షులై ఉన్నారు. అపోస్తలు చేసిన బోధ తప్పుడు బోధ కాదు అని చెప్పడానికి ఒక ప్రూఫ్ ఏంటి అని అంటే కనుక యేసు ప్రభు వారి యొక్క పునరుత్థానం. అపోస్తల కార్యాలు మీరు అంతా చూసుకుంటే కనుక అపోస్తలుని ఎందుకు బంధించారు, అపోస్తలైన పౌలుని ఎందుకు బంధించారు అంటే కనుక అపోస్తలైన పౌలు ఎక్కడికి వెళ్ళినా సరే ఒకే ఒక సువార్త ప్రకటించేవాడు, దేవుని యొక్క రాజ్యం గురించి, యేసు ప్రభు యొక్క మరణము పునరుత్థానం గురించి. ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క పునరుత్థానం అనే అంశం వచ్చిందో చాలామంది నమ్మలేకపోయారు. సదుకాయలు నమ్మలేకపోయారు, పరిసయ్యులు నమ్మారు. అందుకని ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక ఆర్గ్యుమెంట్లో అపోస్తలుడైన పౌలు ఏం చేస్తారంటే, నా సహోదరులు నేను పరిసయ్యులరా, పునరుత్థానం గురించి నేను శిక్షించబడుతున్నాను అంటే కనుక అప్పుడు పరిసయ్యులందరూ కూడా అపోస్తలుడైన పౌలు వైపు వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అది థియలాజికల్ కాన్ఫ్లిక్ట్ అది, రైట్. బట్ సత్యం ఏంటి అని అంటే కనుక అపోస్తలు చేసిన బోధ నిజమని చెప్పడానికి ప్రూఫ్ ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ ద రిజరెక్షన్. యేసు ప్రభు తిరిగి లేచాడు అన్న వార్తనే వాళ్ళు ప్రకటించారు. అందుకనే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 42 నుంచి చివరి వరకు మనం చదువుకుంటే కనుక అపోస్తల యొక్క బోధ ఎందు, ప్రవక్తల బోధ ఎందు మనము కట్టబడాలి. ఎందుకు అని అంటే కనుక దే ఆర్ ద విట్నెస్ ఆఫ్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క పునరుత్థానానికి వాళ్ళు సాక్షులై ఉన్నారు. తర్వాత 17వ వచనం 19వ వచనం మనం చూసుకుంటే కనుక వీఆర్ నాట్ టు బి పిటీడ్, రైట్. 17వ వచనం 19వ వచనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 17, 19 వచనాలు మనం చూసుకుంటే కనుక ఏమంటున్నాడంటే వీఆర్ నాట్ టు బి పిటీడ్ అంటే మనం భ్రష్టులం కాదు, మనము వీఆర్ ద పీపుల్ దట్ నీడ్ టు బి ఎన్వీడ్. మనల్ని చూస్తే ఇతరులు అసూయపడాలండి. ఒకవేళ ఎవరన్నా దేవుడు మిమ్మల్ని దీవించిన విధానాన్ని బట్టి ఆశ్చర్యపోయినట్లయితే, అసూయపడినట్లయితే కనుక యు ఆర్ ట్రూలీ ఏ బ్లెస్డ్ పర్సన్. ఎందుకు అని అంటే కనుక యేసు ప్రభు యొక్క పునరుత్థాన శక్తి మనలో ఉంది కనుకనే, మన విశ్వాసం పనిచేస్తుంది కనుకనే ఇతరులు మనం చూసి అసూయపడుతున్నారు, రైట్. వీఆర్ నాట్ టు బి పిటీడ్. మనం భ్రష్టులం కాదు, మనం ఆశీర్వదించబడిన వాళ్ళం. ఎందుకంటే క్రీస్తులో ఉన్న ప్రతి ఆశీర్వాదం తండ్రి అయిన దేవుడు మనపైన కుమ్మరించి ఉన్నాడు. ఎప్పుడైతే ఆశీర్వాదాలని నా సొంతమో ఇంకా పాపంలోని శాపంలో నేను బ్రతకాల్సిన పని లేదు. వన్ మోర్ థింగ్, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయము 58వ వచనం. సారీ, 1 minute. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక ఓకే. ఈ యొక్క సంఘటనలో అతను ఏమంటున్నాడు అని అంటే కనుక ఎవరైతే 15వ అధ్యాయం 58వ వచనం, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం, 58 లాస్ట్ వచనం, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, సిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు
ఎప్పటికీ ఆసక్తులై ఉన్నది. ఇందులో ఒక విషయం పాయింట్అవుట్ చేయాలనుకున్నా ఏంటంటే, చాలా విషయాలు ఉన్నాయి. మీ ప్రయాస ప్రభువు యందు వ్యర్థం కాదు. ఎవరైతే దేవుని యొక్క రాజ్యం గురించి పనిచేస్తున్నారో యూ విల్ హ్యావ్ యువర్ రివార్డ్. ఇది చాలా ఆనందకరమైన వార్త. ఎందుకంటే కనుక కొన్నిసార్లు మనం దేవుని గురించి పనిచేస్తున్నప్పుడు, దేవుని యొక్క రాజ్యంలో ఉన్నప్పుడు అంతటి వల్ల అసలు ఏమైనా అడ్వాంటేజ్ ఉందా నాకు? వాళ్ళేమో వెళ్ళిపోయి షికార్లు వేస్తున్నారు, సినిమాలు చూసుకుంటున్నారు, ప్రపంచానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు, నేనేమో ఇక్కడ ప్రభు దగ్గరికి వచ్చి పాటుపడుతున్నాను, అసలు నేను చేసే పనికి ఏమన్నా వాల్యూ ఉంటుందా అని అనుకున్నట్లయితే కనుక, యేసు ప్రభు తిరిగి లేచాడు కనుక, యేసు ప్రభు పునరుద్ధాన శక్తి వల్ల తిరిగి లేచాడు కనుక నువ్వు చేసే ప్రయాసకి గ్యారంటీగా ప్రతిఫలం ఉంటుంది. ఆమేన్. నేను ఈ విషయం విని చాలా ఆనందపడుతున్నాను. ఎందుకనంటే కానీ మనందరూ కూడా ఆనందపడాల్సిన విషయం. ఎప్పుడైతే మన రాజు గురించి మనం పనిచేస్తామో మన రాజు మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. ఆమేన్. ఆయన తిరిగి వచ్చినప్పుడు మనందరికీ కూడా ప్రతిఫలము ఇస్తాడు. మనందరికీ కూడా ఎవరు ఎంత పని చేశారో దాని చెప్పున జీతమైన ఇస్తాడు, ప్రతిఫలమైన ఇస్తాడు. ఆమేన్. అందుకనే వి విల్ బి రివార్డెడ్, అవర్ లేబర్ విల్ బి రివార్డెడ్. దేవుని యొక్క రాజ్యం గురించి మనం ఏం పని చేసినా సరే, అందుకని యేసుప్రభు ఉంటాడు, ఎవరన్నా శిష్యులు మీ ఇంటికి వస్తే, లేకపోతే భక్తులు మీ ఇంటికి వస్తే వాళ్ళకు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినా సరే పరలోకంలో నీ యొక్క ప్రతిఫలం నువ్వు కోల్పోవు. అంటే యూ విల్ బి రిచ్లీ రివార్డెడ్. అందుకనే వీఆర్ టు బి ఎన్విడ్. ఎందుకు అని అంటే కనుక యేసుప్రభు ఈ రోజున తిరిగి లేచాడు కనుక. తర్వాత 18వ వచనం చూసుకుంటే కనుక, ద డెడ్ ఇన్ ద క్రైస్ట్ ఆఫ్ అలైవ్. క్రీస్తు యేసులో అప్పటి వరకు మరణించిన వాళ్ళందరూ బ్రతికే ఉన్నారు. You know what? Death is not the end of life. Death is a way back to God. ఆదికాండంలో ఆదామవ్వలు తప్పు చేశారు. దేవుని యొక్క ఆజ్ఞను వాళ్ళు వైలేట్ చేశారు. ఈ పండు తినద్దు పలానా చెట్టు నుంచి అంటే ఆ పండు వాళ్ళు తీసుకున్నారు, తిన్నారు. దాని యొక్క ప్రతిఫలమే మరణము. చాలాసార్లు మరణం ఒక శాపం కింద భావిస్తాం మనం. యాక్చువల్గా అది శాపమే. కానీ దేవుని యొక్క బిగ్ పిక్చర్ చూడండి, దేవుని యొక్క పెద్ద పిక్చర్ని మీరు చూడగలిగితే కనుక, ఎప్పుడైతే ఆదామవ్వలు తప్పు చేశారో వాళ్ళలో పాపపు స్వభావము పనిచేయడం మొదలుపెట్టింది. పాపపు స్వభావం వాళ్ళలో ఉన్నది, రైట్? ఈ పాప స్వభావం ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు జీవించబోయే ఇంకా 900 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఏం చేయాలి అని అంటే కనుక ఈ పాపపు స్వభావంతోనే వాళ్ళు జీవించాలి. మీరు గమనించినట్లయితే కనుక ఇన్ని సంవత్సరాలు ఇదే పాపపు స్వభావంతో జీవిస్తే మనిషి బ్రతకలేడండి, నశించిపోతాడు, అల్లాడిపోతాడు, నాశనం అయిపోతాడు, భ్రష్టుడైపోతాడు. అందుకనే దేవాదేవుడు ఏం చేశాడు అని అంటే కనుక, ఇటువంటి పాపపు స్వభావంలో నువ్వు ఇంకా ఫర్ ఎవర్ ఉండవసరం లేదు, నువ్వు మళ్ళీ తిరిగి నా దగ్గరికి వచ్చే మార్గం ఏంటి అని అంటే కనుక మరణము. ఆమేన్. అని ఈ పాపం చేయడం దగ్గర నుంచి మరణం వరకు యేసుప్రభు వారు స్వయంగా ఆయన సువార్త ప్రకటించారు. ఈ సువార్త ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి మృతుల పునరుత్థానము, సజీవుల పునరుత్థానం అని 2 ఉన్నాయి. దేర్ ఇస్ రిజరెక్షన్ ఫర్ ద డెడ్, దేర్ ఇస్ రిజరెక్షన్ ఫర్ దోస్ హు ఆర్ డెడ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు యేసులో మరణిస్తే ఆ రోజు నుంచి మనం తిరిగి జీవిస్తాం. ఆమేన్. మన యొక్క భవిష్యత్తు వేరేలా ఉంటుంది. క్రీస్తు లేని ఎటర్నిటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ తీర్పులు, వాళ్ళ జడ్జిమెంట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. క్రీస్తు యేసులో మనం మరణిస్తే మన పునరుత్థానం వేరేగా ఉంటుంది. ఆమేన్. మన పునరుత్థానం ఎలా ఉంటుందంటే, క్రీస్తు యేసుని నమ్ముకున్న ప్రతి ఒక్క వాళ్ళ పునరుత్థానం ఎలా ఉంటుంది అని అంటే కనుక, దేవుడు మనకి మనం చేసిన ప్రయాసకి ప్రతిఫలం అనుగ్రహిస్తాడు, బహుమతులు ఇస్తాడు, కిరీటాలు ఇస్తాడు. ఆమేన్. రైట్. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 13 నుంచి 24 వచనాలు మనం చూసుకుంటే కనుక, ఎంఐ అనే ఊరికి 2 శిష్యులు పోతూ ఉంటారు. ఈ పునరుత్థానం రోజున వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కొన్ని విషయాలు. అయ్యో మెస్సీ అనే వ్యక్తి వచ్చాడు అని అనుకుంటున్నాము, అతనేమో చనిపోయాడు, అతనికి ఏమైందో మనకు తెలియదు అని వీళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. బాధపడుతున్నప్పుడు ఒక 3వ వ్యక్తి వాళ్ళతో పాటు కలిసి నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ వాళ్ళందరూ చాలా దుఃఖక్రాంతిలో ఉన్నారు, చాలా బాధలో ఉన్నారు. వాళ్ళని చూసి అడుగుతున్నాడు, ఏమైంది, మీరు ఎందుకు ఇంత బాధగా ఉన్నారని. యేసు ప్రభు వారే వచ్చారు ఆ 3వ వ్యక్తి కింద. ఆమేన్. కానీ వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. ఎందుకు గుర్తుపట్టలేకపోయారంటే మనకు కారణం తెలియదు. ఇట్ ఈస్ ఎ డిబేట్ అగైన్. కానీ వీళ్ళిద్దరూ నడుచుకుంటూ పోతున్నప్పుడు అసలు ఎందుకు మీరు బాధగా ఉన్నారంటే, నువ్వే కొత్త వ్యక్తివా, నీకు అసలు తెలీదా ఇప్పటివరకు ఏం జరిగిందో? యేసు ప్రభు వారిని, ప్రవక్త అయిన గొప్ప వ్యక్తిని మొన్న 2 రోజులు చంపేశారు. యూదుల్లో ప్రధాన యాజకులు అతన్ని సిలువ వేశారు. ఈ రోజుకి ఇంకా 3 రోజులు అయిపోయింది. కొంతమంది మాలో ఉన్న వ్యక్తులు, మాలో ఉన్న శిష్యులు, స్త్రీలు వెళ్ళి సమాధి దగ్గర చూస్తే ఆయన సమాధి పెట్టి లేదని చెప్పారు, సమాధిలో ఆయన లేరని చెప్పారు, సమాధి ఖాళీగా ఉందని చెప్పారు అని అంటున్నారు. చూడండి 24వ వచనం, లూకా రాసిన సువార్త 24:24. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు యేసు ప్రభువారు 25వ వచనం, అందుకు ఆయన,
అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషే మరియు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలోని తన గూర్చిన ప్రవచనం భాగం వారికి తెలియజేశాడు. వాట్ ద రిజరెక్షన్ డస్ టు యూ? ఇట్ చేంజెస్ అవర్ కాన్వర్సేషన్స్. మనం క్రీస్తు గురించి ఇతరులతో మాట్లాడే విధానం మొత్తం కూడా మారిపోతుంది. అప్పటి వరకు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే చాలా బాధలో ఉన్నారు. అయ్యో వాళ్ళు ఎవరో చూసి వచ్చారంట, సమాధిలో యేసుప్రభు లేరంటున్నారంటే అవివేకుల్లాగా, విశ్వాసం లేని వారు వాళ్ళే. కానీ ఇతనేమంటున్నాడు, చూపించాడు ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో నుంచి, మోషే గ్రంథాల నుంచి, అంటే పైన మొదట ఐదు కాండాల్లో నుంచి, తర్వాత ప్రవక్త గ్రంథాల్లో నుంచి యేసుప్రభు మళ్ళీ తిరిగి లేపబడాలి, చనిపోతాడు, 3వ రోజున తిరిగి లేపబడతాడు అన్న సత్యము ఆల్రెడీ బైబిల్లో ఉంది. ఈ రెఫరెన్స్లు అన్నీ కూడా వాళ్ళకి చూపించాడు యేసుప్రభు వారు. ఆమేన్. చాలామంది శ్రమల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభు ఈ శ్రమలో నుంచి విడిపించి, ఈ బాధలో నుంచి విడిపించి అని. వాట్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్. యేసుప్రభు ఏం చేశాడో పరిశుద్ధాత్మ దేవుడు కూడా అదే చేస్తాడు. ఏదో ఒక వాక్య భాగంలోకి మిమ్మల్ని తీసుకెళ్తాడు. ఆ వాక్య భాగం నుంచి సత్యాన్ని బయటికి తీసుకొస్తాడు దేవుడు. ఆమేన్. మనకు నిజంగా కావాల్సింది ఏంటి అని అంటే కనుక, ఇట్ ఈస్ ఎ వర్డ్ ఫ్రమ్ గాడ్ దట్ విల్ టర్న్ అరౌండ్ అవర్ లైఫ్. ఆమేన్. మనకు కావాల్సింది పరిస్థితులు నిజంగా మారిపోవడం కాదు, ఆ పరిస్థితులను మార్చే వాక్యం మనకు కావాలి. ఆమేన్. ఈ యొక్క మోషే ప్రవక్తల గ్రంథాల నుంచి యేసుప్రభు వారికి తేటతెల్లంగా చూపించాడు, ఇదిగో నేను చనిపోతాను, మళ్ళీ 3వ రోజున తిరిగి లేస్తాను. 27వ వచనం, 28వ వచనం. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లు అగపడగా, వారు సాయంకాలం వచ్చినది, ప్రొద్దు గొంకి ఉన్నది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిరు కనుక ఆయన వారితో కూడా లోపలికి వెళ్ళాడు. యేసుప్రభు యాక్చువల్గా ఇలా వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. ఈ అమ్మాయికి వెళ్ళి శిష్యులు ఇద్దరు వేరే దూరంలో వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. కానీ ఈ శిష్యులు ఏమన్నారంటే కనుక, ఇతని దగ్గర నుంచి ఈ వాక్యం వింటే చాలా బాగుంది, ఎలాగో చీకటి పడిపోయింది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇతన్ని ఆహ్వానిద్దాం అనుకున్నారు. ఆయన వెళ్ళిపోయాడు. మరి ఎందుకు వెళ్ళిపోయాడు ఎవరికి తెలియదు. దేర్ ఆర్ నో ఎక్స్ప్లెనేషన్స్. యేసుప్రభు సైలెంట్గా ఉన్నాడు, మనం సైలెంట్గా ఉన్నాడు, రైట్? సో ఆయన వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళు పిలిచారన్నమాట, ఈరోజు రాత్రి అయిపోయింది కదా, మాతో పాటు మీరు ఉండి రేపు ఉదయాన్నే వెళ్ళండి అంటే సరే అని వచ్చాడు. చూడండి తర్వాత ఏం జరిగిందో. 30వ వచనం. ఆయన వారితో కొంచెం భోజనము కూర్చున్నప్పుడు ఒక రొట్టె పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టరి. వావ్, వాట్ ఎ ఫ్యాసినేటింగ్ స్క్రిప్చర్. ఎందుకు అని అంటే కనుక, అప్పటి వరకు యేసుప్రభు ఆయనేనన్న విషయం వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. ఎప్పుడైతే ఆయన రొట్టె తీసుకుని ఆయన విరిచాడో, దాని ఉద్దేశం ఏంటో తెలుసా? వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం. యేసుక్రీస్తు వారే పాత నిబంధనలు ఆయన గురించి ప్రవచించిన రీతిగా 3వ రోజున తిరిగి లేచాడన్న జ్ఞానం వాళ్ళకి వచ్చిందో, ఎప్పుడైతే ఆయన రొట్టె విరిచాడో, వాక్యాన్ని విరిచాడో, వెంటనే వాళ్ళ నేత్రాలు తెరవబడ్డాయండి. ఒకని ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి అని అంటే కనుక దేవుని యొక్క వాక్యము తప్ప ఇంకేది పనిచేయదు. దేవుని యొక్క వాక్యమే ఒక వ్యక్తిని తిరిగి జన్మించేటట్టు చేస్తుంది. ఒక వాక్యమే మనకు దృష్టిని మార్చేస్తుంది. ద వే వి లుక్ ఎట్ థింగ్స్, మన పర్స్పెక్టివ్ మొత్తం మార్చేది ఎవరు అని అంటే కనుక దేవుని యొక్క వాక్యము. ఆయన రొట్టె విరిచాడు, వెంటనే చూడండి ఏమైందో, వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టారు. యేసుప్రభు మనం ఎక్కువ ఎప్పుడు గుర్తుపడతామో తెలుసా? ద మోర్ వి స్టడీ ద వర్డ్. దేవుని యొక్క వాక్యాన్ని, పునరుత్థానం గురించి, మరణం గురించి ఎక్కువ ధ్యానించినప్పుడు, ఆయన స్వభావం గురించి మనం ఎక్కువ ధ్యానించినప్పుడు, ఆయన ఎవరో ఏ పరిస్థితుల్లో ఉన్నాడో మనము గుర్తుపట్టగలుగుతాం. ఆమేన్. అంతటా ఆయన వారికి అదృశ్యుడు. ఎప్పుడైతే ఆయన రొట్టె విరిచాడు, వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి, ఆయనే యేసుప్రభువుని గుర్తించారు, వెంటనే హిజ్ వర్క్ ఈజ్ ఫినిష్డ్, రైట్? ఆయన పని అయిపోయింది ఇంకా, అందుకని వెంటనే ఆయన అదృశ్యం అయిపోయాడు. 32వ వచనం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచున్నప్పుడు, లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయం మనలో మండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు, రైట్? ఈజ్ నాట్ ద ఫైర్ బర్నింగ్ విత్ ఇన్ అవర్ హార్ట్స్. ఇంగ్లీష్లో ఉపయోగిస్తున్న పాదజాలం అంటే మన హృదయం మంట పైన పెట్టేలేదు ఆయన అంటే, దట్ ఈస్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డస్ టు యూ. లైక్ పునరుత్థానం ఏం చేస్తుంది అని అంటే కనుక, 7వ విషయం, ఇట్ చేంజెస్ హౌ వి ఇంటర్ప్రిట్ స్క్రిప్చర్. వాక్యాన్ని మనము ఎలా ఇంటర్ప్రిట్ చేస్తామన్న విషయం మొత్తం కూడా మారిపోతుంది. యేసుప్రభు యొక్క పునరుత్థానం లేదనుకుంటే ఒకలా ఉంటుంది, యేసుప్రభు 3వ రోజున తిరిగి లేచాడంటే ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది. ఆమేన్. లూకాసు సువార్త 24:45 నుంచి 49 వచనాలు. ఈ శిష్యులే, ఎంఐలో ఉన్న శిష్యులే కడమ శిష్యులందరితో వెళ్ళి కలిసి ఈ విషయాలు పంచుకుంటారు. అప్పటి వరకు వీళ్ళిద్దరి మధ్యన సంభాషణ ఎలా ఉంది అని అంటే కనుక, అయ్యో యేసుప్రభు ఏమైపోయాడు ఏంటో, చనిపోయారు, ఆయనకి చాలా దెబ్బలు తగిలాయి, దుఃఖంలో ఉన్నారు వీళ్ళంతా కూడా.
కానీ ఎప్పుడైతే యేసుప్రభు వచ్చి వాక్యాన్ని తెరిచి ఇదిగో నేనే యేసుప్రభు అని వాళ్ళకి ప్రత్యక్షపరుచుకున్నాడో ద వే దే ఆర్ విట్నెసింగ్ ఈస్ టోటలీ డిఫరెంట్. రిజరక్షన్ చేంజెస్ ద వే వి విట్నెస్ అబౌట్ గాడ్. మనం దేవుడి గురించి ఇచ్చే సాక్ష్యాన్ని మొత్తం మార్చేది ఎవరు అని అంటే కనుక ఈ యొక్క పునరుత్థానము. ఐమాన్, ఇది మనకు అవగాహన ఉండాలి. ఎందుకు అని అంటే కనుక ప్రతి క్రైస్తవుని యొక్క జీవితం కూడా దేనిపైన ఆధారపడి ఉంది అని అంటే కనుక ఈ యొక్క యేసు ప్రభు వారి యొక్క పునరుత్థానం పైన. ఈ పునరుత్థానం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశము. ఇలాంటి ప్రతి క్రైస్తవుడు కూడా పునరుత్థానం గురించి తెలుసుకోవాలి. ఒక ప్రశ్న అడుగుతాను అందరినీ కూడా, అసలు ఎందుకు యేసుప్రభు వారి గురించి తెలుసుకోవాలి? యేసుప్రభు మరణం గురించి ఎందుకు తెలుసుకోవాలి? యేసుప్రభు యొక్క పునరుత్థానం గురించి ఎందుకు తెలుసుకోవాలి? అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటున్నాడు. ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 4 నుంచి 11 వచనాలు. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడేను దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాను. యేసుప్రభు వారి గురించి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అందుచేతను అతను భాగ్యమని ఎంచుకోనలేదు కానీ ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాను. 8వ వచనం, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామను వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామము కంటే పైనాముగా ఆయన్ను అనుగ్రహించాను. దీంట్లో మనకు అర్థమవుతున్న విషయం ఏంటి అంటే కనుక యేసుప్రభు యొక్క మరణాన్ని ఆయన తీసుకున్నాడు కనుక తండ్రి అయిన దేవుడు యేసుప్రభు వారు గొప్ప బహుమతి అనుగ్రహించాడు. అన్ని నామముల కంటే యేసు నామాన్ని పైనామంగా పెట్టాడు. భూమి కింద ఉన్న పాతాళంలో, భూమిపైన ఉన్న పరలోకంలో ప్రతి నామం కంటే యేసుప్రభు వారి నామాన్ని పైనామాన్ని పెట్టాడు. ఈరోజు నీకున్న సమస్యకు ఒక నామం ఉంది, నీకున్న అనారోగ్యానికి ఒక నామం ఉంది, నీకున్న పరిస్థితికి ఒక నామం ఉంది. ఈ అన్ని నామముల కన్నా యేసు నామమే పైనామము. ఆమేన్. ఎందుకు అని అంటే కనుక ఈ యొక్క మరణము, ఈ పునరుత్థానం గుండా యేసు ప్రభు వారు వెళ్ళారు కనుక తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే యేసు ప్రభు గారికి భూమిపైన సమస్త అధికారము ఇచ్చేశాడు. ఆమేన్. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు అని అంటే కనుక నాకున్న సమస్తము నేను పెంటగించుకుంటున్నాను. దేని గురించి పెంటగించుకుంటున్నాను? అసలు నీకేం కావాలి? దేని గురించి ఆశిస్తున్నాడు? ఎందుకు తన దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు అన్నింటిని కూడా పెంటగించుకున్నాడు అపోస్తలుడైన పౌలు అని అంటే కనుక క్రీస్తు యేసు అందున్న జ్ఞానము గురించి, క్రీస్తు యేసునందున్న పునరుత్థాన జ్ఞానం గురించి అని చాలా స్పెసిఫిక్గా చెప్తున్నాడు. టు హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ రెజరెక్షన్. ఆమేన్. ఇర్మియా గ్రంథం మీరు చూస్తే కనుక 9వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనాలు. యెహోవా ఎలాగో సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట బట్టియే అతిశయింపవలను. వాటి ప్రపంచంలో ఎలా ఉన్నామని అంటే కనుక మనందరం కూడా రకరకాల విషయాలు బట్టి అతిశయిస్తున్నాం. వాట్ అందులో 3 అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి. ఒకటి ఏంటి అని అంటే కనుక చాలామంది జ్ఞానవంతులు, ఈ లోకానుసారంగా జ్ఞానవంతులు, నేను తెలివైన వాడు, నేను శాస్త్రవేత్త, నేను అది కనిపెట్టాను ఇది కనిపెట్టాను. జ్ఞానానికి ఒక కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఉంది, సిగ్నిఫికెన్స్ ఉంది ఈ ప్రపంచంలో. రెండవది బలము, శౌర్యము, స్ట్రెంగ్త్కి. నేను అంతమందిని కొట్టగలను, నేను ఎంతమంది పైన దాడి చేయగలను, నేను ఎంతమంది పైన ఏమనాలి చంపేయగలను. స్ట్రెంగ్త్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఆమేన్. మూడోది ధనము, లేకపోతే రిచెస్. నేను కొనలేదంటూ ఏది లేదు, ఏమైనా కావాలంటే నాకు కాళ్ళ దగ్గరికి వచ్చి పడతాయి. ఈ 3 కేటగిరీ ఆఫ్ పీపుల్ని దేవుని చూపిస్తున్నాడు. మీరు గమనిస్తే కనుక శూరుడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయించకూడదు. ఎందుకంటే కనుక యేసు ప్రభు దృష్టిలో ఇవేమి అతిశయపడదగ్గ విషయాలు కాదు. ఎవరైనా అతిశయపడాలనుకుంటారు. ఇఫ్ యూ వాంట్ బోస్ట్, దెర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ దట్ యూ నీడ్ టు బోస్ట్ అబౌట్. ఏంటి ఆ విషయము అని అంటే కనుక
నాకు దేవుడు తెలుసు, ఆయన నేను పరిశీలనగా చూశాను అన్న విషయం పైన అతిశయపడమంటున్నాడు. ఆమేన్. అపోస్తలుడైన పౌలు ఏం వెర్రివాడు కాదండి. తన దగ్గర ఉన్న సమస్తాన్ని ఎందుకు వదులుకున్నాడంటే క్రీస్తు యేసులోని అమూల్యమైన జ్ఞానం గురించి, అమూల్యమైన నాలెడ్జ్ గురించి, యేసు ప్రభు యొక్క పునరుత్థానము, ఆయన యొక్క శ్రమల గురించి జ్ఞానం నాకు కావాలన్నాడు అపోస్తలుడైన పౌలు. వావ్, వాట్ ఎ క్వెస్ట్ దట్ హీ హ్యాస్. ఈ రోజున పునరుత్థానం దినం రోజున మనం ఎందుకు దీని గురించి నేర్చుకోవాలి అని అంటే కనుక, ఎవరైనా అతిశయపడాలంటే దేవుడు నాకు తెలుసు, ఆయన యొక్క పునరుత్థానం నాకు తెలుసు, ఆయన చనిపోయడం తెలుసు, ఆయన తిరిగి లేచేయడం తెలుసు అని ఎవరైతే బలంగా విశ్వసించి ఆయన గురించి సాక్ష్యం చెప్పగలుగుతారో అటువంటి వాళ్ళని చూసి పరలోకం గర్వపడుతుంది. ఆమేన్. ఇది చాలా చిన్న మెసేజ్. ఎందుకు అని అంటే కనుక ఈ పునరుత్థానంలో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ప్రస్తావించడానికి, వాటిలన్నింటినీ ప్రస్తావించాలనుకోవట్లేదు. ఎందుకనంటే కనుక ప్రతి క్రైస్తవుడికి కూడా కావాల్సింది ఏంటి అని అంటే కనుక పునరుత్థానం గురించిన అవగాహన కావాలి, జ్ఞానము కావాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము, లూకా 24వ అధ్యాయము, మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 20, 21 అధ్యాయాలు మీరు చదువుకున్నప్పుడు ఈ పునరుత్థానం గురించి ఇంకా అనేకమైన విషయాలు రాయబడి ఉన్నాయి. రైట్. యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు అనేక మందికి కనిపించాడు. చాలామంది చూశారు, ఆయన గురించి చూశారు. కొంతమంది అయితే ఆయన మేము నమ్మమని చెప్పారు. నమ్మమంటే చెప్పి యేసుప్రభు వచ్చి వాళ్ళకి వారిని ప్రూవ్ చేసుకున్నాడు. డౌట్ పడే తోమా, నేను యేసుప్రభుకి చేతుల్లో మేకుల్లో గాయాలు నేను వేలు పెట్టాలి, కాళ్ళలో నేను గాయాలు పెట్టాలి, ప్రక్క బల్లిపోట్లో నేను గాయాలు పెట్టాలన్నాడు, గాయాలు చేతులు పెట్టాలన్నాడు. యేసుప్రభు వచ్చాడు, ఇదిగో తోమరా పెట్టు. బహుశా అందరికీ ఇవ్వకపోవచ్చు ఆ ఛాన్స్, తోమాకి ఇచ్చాడు ఛాన్స్. కానీ ఇచ్చిన తర్వాత దేవుడు సత్యాన్ని చెప్పాడు, తోమా నువ్వైతే చూసి నమ్మావు, చూడక నమ్మని వారు ధన్యులు. టూ ఆఫెన్ రిజరక్షన్ ఎలాంటిది అని అంటే కనుక మనం యేసుప్రభు చనిపోయి తిరిగి లేచినప్పుడు మనం లేము, కానీ చూసి నమ్మినవాడు కంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. దీనికి విట్నెస్ ఎవరు అని అంటే కనుక పరిశుద్ధాత్మ దేవుడు. మన లోపల పెట్టిన ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. ఎందరైతే ఆయన కుమారులు అనబడతారో వాళ్ళందరూ దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడతారు. ఆమేన్. ఈ రోజున ఈ రిజరక్షన్ మనకు తెచ్చే బహుమతులు ఏంటి? మొట్టమొదటి ఒకసారి రివ్యూ చేస్తున్నాను నేను. నా యొక్క పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. యేసుప్రభు తిరిగి లేచాడు కనుక మై ఫెయిత్ ఈజ్ వెల్ ఫౌండెడ్. నా విశ్వాసానికి సరైన పునాది పడింది. యేసుప్రభు చనిపోయి తిరిగి లేచాడు కనుక, పునరుత్థానం అతను పొందాడు కనుక అపోస్తులు చేసిన బోధ సరైన బోధ. 4వది, నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని. ఐ కెనాట్ బి పిటీడ్ ఎనీమోర్. నాకు కావాల్సిన సింపతి కాదు, ఐ నీడ్ టు బి ఎన్వీడ్. ఎందుకంటే కానీ దేవుడు నన్ను అంత ఆశీర్వదించేసాడు. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1:1-3 వచనాలు చూసుకుంటే ఇప్పుడు పరలోకమందును భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకి ఇవ్వబడింది. వావ్, వాట్ ఎ ప్రివిలేజ్. ఈసారి నా దగ్గర డబ్బులు లేవనడానికి వీల్లేదు, నా దగ్గర జ్ఞానం లేదు, నా దగ్గర తెలివితేటలు లేవు అనడానికి వీల్లేదు. ఎందుకనంటే కనుక క్రీస్తు యేసులో మనం ఉంటే సమస్త జ్ఞానము, సమస్త సంపద మనకు ఇవ్వబడింది. ఆమేన్. తర్వాత 5వ విషయం, ఎవరైతే క్రీస్తు యేసునందు మృతులవుతున్నారో వాళ్ళందరూ ధన్యులు. దే విల్ బికమ్ అలైవ్ అగైన్. మళ్ళీ తిరిగి వాళ్ళు జీవిస్తారు. క్రీస్తు యేసుకు పునరుత్థానం ఏం చేస్తుంది అంటే కనుక మన సంభాషణలను మార్చేస్తుంది. వీఆర్ నో లాంగర్ వరీడ్ అబౌట్ వరల్డ్లీ థింగ్స్. ప్రపంచానుసారమైన విషయాల గురించి, భౌతిక సంబంధమైన విషయాల గురించి మనకి పట్టించుకోము. 7వ విషయము, ఇట్ చేంజెస్ హౌ వి ఇంటర్ప్రిట్ స్క్రిప్చర్. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎలా తర్జుమా చేస్తాము, ఎలా ఇంటర్ప్రిట్ చేస్తాము అనేది చాలా మారిపోతుంది. ఇట్ చేంజెస్ అవర్ పర్స్పెక్టివ్. యేసుప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు. నేను చనిపోతాను, మళ్ళీ ఒకనొక రోజున తిరిగి లెగుస్తాడు. యేసుపై చనిపోయి తిరిగి లేచి తండ్రి కుడిపార్శానికి వెళ్ళాడు. నేను చనిపోతాను, తిరిగి లెగుస్తాను, నాకు యేసుప్రభు యొక్క కుడిపార్శానికి నేను వెళ్ళిపోతాను. ఇట్ చేంజెస్ అవర్ విట్నెస్. నేను చెప్పే సాక్ష్యం మొత్తం మారిపోతుంది ఎంటైర్గా. ఆమేన్. ఈ యొక్క ఈస్టర్ సండేలో మీ అందరికీ మళ్ళీ యేసుప్రభు యొక్క నామంలో శుభాలు ప్రకటిస్తున్నాను. ఈస్టర్ అనేది ఒక పండుగగా మనం సెలబ్రేట్ చేసుకోవాల్సింది కాదు. ఇట్ ఈజ్ ఎ లైఫ్ స్టైల్. ప్రతిరోజు మనం జీవించాల్సిన విధాన శైలి ఇది, మన జీవిత విధాన శైలి. యేసుప్రభు యొక్క పునరుత్థాన శక్తి మీలో ఉంది, నాలో ఉంది. ఈ ప్రపంచాన్ని మార్చగలిగే బాధ్యత దేవుడు మన పైన పెట్టాడు. యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులందరినీ ఒక దగ్గర పోగుపెట్టి అంటున్నాడు, ఇదిగో భూమిపైన ఆకాశంలో ఉన్న సమస్త అధికారం నాకు ఇవ్వబడింది. వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ఈ సువార్తను ప్రకటించండి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. తలలు వంచండి. ఈ పునరుత్థానం